ఎమ్మెల్యే ఒక కార్యకర్త తనకు ఫోన్ చేసినప్పుడు అవి చూసినప్పుడు నివ్వెరపోయి ఎమ్మెల్యే వెంటనే చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి 7:47 అంటే వెంటనే మాట్లాడిన తర్వాత 7:47 ఎస్ఐకి ఫోన్ చేసినాడు. మీ దగ్గర నుంచి సంఘాల ఊరు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది, కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది, పోయి కాపాడండి అని ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఒక ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినాడు 7:47. మళ్ళీ ఆ తర్వాత సిఐకి మళ్ళీ ఫోన్ చేశాడు. సిఐకి ఫోన్ చేసిన తర్వాత సిఐ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలా, ఫోన్ దొరకడంలా. మళ్ళా 8:03 సిఐకి కూడా ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చినాడు. సిఐకి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా గిరి అనే కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది సంఘాలనే గ్రామంలో, వెళ్ళి కాపాడండి మీరు, నాకు గిరి ఫోన్ చేశాడు, ఫోటోలు పంపించినాడు, తన ఇంట్లో జరుగుతూ ఉన్న దాడికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా ఉన్నాడు, వెంటనే పోండి అని చెప్పి మళ్ళీ 8:03 సిఐ కూడా చెప్పినాడు. అయినా ఎవడు పోలా. ఒక మనిషి మీద దాడి జరుగుతూ ఉందని పోలీసులకు చెప్తే ఎమ్మెల్యే లాంటోడు ఫోన్ చేసి చెప్పినా కూడా దిక్కు దివాణం లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఎమ్మెల్యే కాదు, ఎవడు ఫోన్ చేసినా సిఐ అనేవాడు, ఎస్ఐ అనేవాడు పోవాల్సిన ధర్మం. అది ఎస్ఐ డ్యూటీ, సిఐ డ్యూటీ. ఎవడైనా కూడా నా ప్రాణం పోతా ఉంది, నా ఇంటి మీద దాడి జరుగుతూ ఉంది అని చెప్పి తనకు ఏదైనా సమాచారం అందితే వెంటనే అక్కడికి వెళ్ళి కాపాడాల్సిన ధర్మం ఎస్ఐ మీద, సిఐ మీద ఉంది. అట్లాంటిది ఎమ్మెల్యే చెప్తే కూడా పోలా. ఎమ్మెల్యే చెప్తే కూడా పోకపోతే ఆ తర్వాత మళ్ళా 8:08 అంటే మళ్ళా దాదాపుగా అరగంట తర్వాత 7:45 తాను గిరి ఫోన్ చేసినాడు మొదటిసారి ఎమ్మెల్యేకి. మళ్ళీ 8:08 మళ్ళీ గిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్న నా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది, నువ్వు రాకపోతే నేను ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాను, పోలీసులు ఎవరు నా ఇంటికాడికి వచ్చి నన్ను కాపాడే కార్యక్రమం జరగలేదు అని మళ్ళీ 8:08 ఒక కార్యకర్త ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇంతకు ముందు పోలీసులు ఎవరు పోని పరిస్థితి కనపడితే నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే అనేవాడు ఏం చేయాలా అని. ఎమ్మెల్యే అనేవాడు పోవాల్సిన ధర్మం కనీసం ఎమ్మెల్యే మీదకి లేదా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే అనే మనిషికి మనసు మానవత్వం ఉంటుందా లేదా అని అడుగుతా ఉన్నా. మనసు మానవత్వం ఉంది కాబట్టి పోలీసులకు చెప్పినా పోలీసులు స్పందించకపోతే ఎమ్మెల్యే మానవత్వం చూపించాడు, ఒక మనిషిగా తను రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఎమ్మెల్యే ఆ గ్రామానికి పోయాడు, ఆ సంఘాలనే గ్రామానికి ఎమ్మెల్యే పోయాడు కార్యకర్తను కాపాడుకునే దానికోసం. వెళ్ళి ఆ ఎమ్మెల్యే కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ సంఘాల గ్రామానికి వెళ్ళడం అన్నది ఒక నేరమంట. అది మొదటి కేసు ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు. చూడండి ఒకసారి, ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు ఏ మాదిరిగా పెడతా ఉన్నారు అనంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలనలో, కుట్రల పాలనలో ఏ రకంగా ప్రజలు హింసించబడతా ఉన్నారు అనంటే అక్రమ కేసుకు నిదర్శనం ఇది. ఎమ్మెల్యే మీద పెట్టిన మొదటి కేసు ఇది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ సంఘాల గ్రామంలో సద్దుపరిచి గిరి అనే ఆ పిల్లోడిని తన కారులో ఎక్కించుకొని ఈ గ్రామంలో ఇప్పుడు వద్దు నువ్వు ఉండడము, మళ్ళా ఏం చేస్తారో ఏమో, నాతో పాటు వచ్చేసేయని చెప్పి ఎమ్మెల్యే ఆ గిరిని ఎక్కించుకొని తన కారులో తాను నివాసం ఉంటా ఉన్న తన ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం చేశాడు చిప్పగిరిలో. ఆ గిరిని ఎక్కించుకొని ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా ఉండగా దారిలో నేమకల్లు అనే గ్రామం,
దారిలో మరో గ్రామం నేమకల్లు అనే గ్రామం. ఈ గ్రామంలో దారి కాచి ఎమ్మెల్యే మీద మళ్ళీ దాడి చేశారు. ఎమ్మెల్యే మీదనే ఏకంగా దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యిన కొట్టారు. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి శ్రీరాములు చెయ్యి విరిగిపోయింది.